హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంజనాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూన్. 2 కప్స్ సేమియా యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై చేయండి. మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసి పెట్టుకోండి. చూడండి, ఇలా కొద్దిగా రెడ్ కలర్లో వచ్చాయి కదా. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ కప్ పల్లీలు వేసేయండి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి వేయండి. కొద్దిగా కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసి వేయండి. పొడులా కట్ చేయండి. ఇలా వేసిన తర్వాత అన్నీ బాగా మిక్స్ అయ్యేట్టు కలిపి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం సేమియా తీసుకున్న కప్పుతోటి 2 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని ఇందులోకి యాడ్ చేసేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. సేమియా అంతా వాటర్లో మిక్స్ అయ్యేటట్టు బాగా కలపండి. ఇందులో మనం ఒక టమాటోని యాడ్ చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటోని కూడా వేయచ్చు, నేను వేయలేదు. చూడండి, సేమియా బాగా ఉడుకుతుంది కదా. ఇలా వాటర్ మొత్తం ఇలా సేమియా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత చూడండి, సేమియా బాగా ఉడికిపోతుంది. ఇలా మొత్తం వాటర్ అంతా లేకుండా బాగా ఉడకనిద్దాం. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా, చాలా ఈజీగా సేమియా ఉప్మా అప్పటికప్పుడు టిఫిన్ చేసుకొని తినండి. బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇది మనకు వేడి మీద అంత తెలియదు కానీ కొంచెం వేడి తగ్గిన తర్వాత చూడండి పొడి పొడిగా చాలా బాగుంటుంది. సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.